దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకంలో ఉన్న తండ్రికే మహిమ రావాలి. ప్రతి మానవుడు బోధించేది, ప్రతి మానవుడు స్తుతించేది దేవునికి మహిమ రావాలి కానీ మానవులకు మహిమ రావడానికి వీలు లేదు. మానవులకు మహిమ రావడానికి వీలు లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి అనేది అయితే మనం చింతపడాల్సిన అవసరం లేదు. మనం తండ్రి అయిన దేవుని నమ్మి ఉన్నాం కనుక, సృష్టించిన సృష్టికర్తను నమ్ముకొని ఉన్నాం కనుక ఇవి మనం ఏం చేయాలంటే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు చేసే పనులు మీరు చేయకండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పగానే చెప్తాడు వాక్యం ద్వారా. ఇప్పుడు సేవకులే ముందుగా ఏం చేస్తారంటే నేను ఎలా ఉండాలి, నేను ప్రసంగం చేస్తే ఎట్లుండాలి, నేను ఏ సూట్ ధరించాలి అని ప్రసంగం చేసే వాళ్ళందరూ సూట్ ధరించే ఏర్పాట్లో ఉన్నారు. ఏ సూట్ వేసుకోవాలి, ఇప్పుడు ఈరోజు ఈ ప్రసంగం చేస్తాను, ఏ బట్టలు ధరించాలి అనే ఇక్కడను ఏమన్నాడు. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు. వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రి మనకు ఏం కావాలనో తండ్రి అయిన దేవునికి తెరమరుగై ఉంటుందా? తండ్రి అయిన దేవుని మెప్పియాలి కదా సేవకుడు. ముందుగా ఇక్కడనే ఈ లోక ఆలోచనలతోటే తండ్రి అయిన దేవుని మెప్పించుడు కాదు, విశ్వాసులను మెప్పించి విశ్వాసుల ముందు నేను ఎలా ఉండాలి అని విశ్వాసులను మెప్పిస్తాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి మెప్పియడం కాదు, మీ తండ్రి అయిన దేవునికి తెలియను. మీరు ఏం తినాలన్నా, మనం ఏం తాగాలన్నా, సేవకులు విశ్వాసులైనా మనము ప్రతి విషయమై అన్ని జనులకు దేవుని వాక్యం తెలియదు. మనకు దేవుని వాక్యం తెలుసు కదా. తెలియని మానవుడు ఉన్నాడా? వాక్యము ఊదరగొట్టిందే ఊదరగొడతా అంటారు. తెలియని దాన్ని తెలుసుకొని దాని మర్మాన్ని చెప్పుదాము విశ్వాసులకు అనేది లేదు. దేవుని వాక్యం చెప్పిందే చెప్తారు. వీళ్ళకు రాబడి చూసుకునే విషయంలో ఎక్కువ చెప్తారు. అయితే దేవుడు ఏమంటాడు ఇక్కడ, మీకు ఏమి కావాలనో తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు. తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు అని అంటాడు. విచారింతురు. వీటన్నిటి విషయము ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదటగా వెతకాలి. ఇప్పుడు ఆయన రాజ్యము, ఆయనే ఒక రాజ్యం, ఆయనే ఒక నీతి. ఆ నీతిని, ఆయన రాజ్యమును వెతికిన తర్వాత మనం తినకుండా ఉండగలం. రాజ్యం అంటే
ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు ఆయనది. ఈ లోక సంబంధమైన నీతి కాదు. ఆయన నీతి పరలోకమందు నెరవేరింది, భూమి మీద నెరవేర్చాలని వచ్చిండు నీతి. ఆ నీతి వెతకాలి ముందుగా. ఆయన రాజ్యమును ఆయన నీతిని ముందుగా వెతికితే నీతి ఆయనే, రాజ్యము ఆయనే. ఒక రాజ్యమైన ఆయనే నీతిమంతుడు. నీతిలో తప్పిపోని మానవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు తప్పిపోలేదు. ఇక ఇప్పుడున్న భూమి మీద పుట్టిన మానవులందరూ అబద్ధాలతో బతుకుతారు. అబద్ధాలు లేకుండా ఏ మానవుడు బతుకుటలేదు. అబద్ధం నేను ఆడలేదు అంటే అబద్ధీకుడు. ఎందుకంటే నాలో పాపము లేదని ఎవరైతే అనుకుంటారో తనకు తాను మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాలో పాపం లేదు అని అనుకున్నవాడు తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. అయితే మొదటగా ఆయన రాజ్యములను ఆయన నీతిని వెతకాలి. వెతికిన తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికిన తర్వాత అవన్నీ మనకు ఏం తినాలి, ఏం త్రాగాలనో దేవుడు నేర్పిస్తాడు మనకు. దేవునికి ఇష్టం లేని అన్నీ మనం చేస్తే దేవునికి ఎలా ఇష్టం? దేవునికి ఇష్టం లేని అన్నీ చేయమని చెప్పాడా ఎక్కడైనా? నాకు ఇష్టం లేని మీరందరూ చేయండి బిడ్డ. మీరు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని లక్షల మందిని కూడగొట్టుకొని మీరు పరలోక రాజ్య వారసులుగా చేయకపోయినా పర్లేదు, కానీ మీరంటే నాకు ఇష్టం, నేను లక్షల మందిని రక్షిస్తాను అంటాను ఒక్కొక్కరు. నువ్వెవరు రక్షించడానికి నేనెవలను? దేవుడే కదా. తండ్రి అయిన దేవుడు ఆకర్షించితేనే కానీ కుమారుని యొద్దకు ఒక్కడు కూడా రాడని ఉన్నది. తండ్రి ఆకర్షించాలి. ఒక మందిరానికి రావాలంటే పరిశుద్ధాత్మ ఆకర్షిస్తేనే కుమారుని యొద్దకు వస్తారు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు నేను 45 సంవత్సరాల దాకా తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను, వాక్యం అంటే ఏందో గ్రహిస్తున్నాను, పరిశీలిస్తున్నాను, పరిశోధిస్తున్నాను. వాక్యమును, దేవుని వాక్యమును పరిశోధించకపోతే వ్యర్థులమే. దాని మర్మము, దాంట్లో ఉన్న మర్మం ఏందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే మనం దండగా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి. రేపటి గురించి మనం చింతింపకూడదు. ప్రతి మానవుడు రేపు కాదు, సంవత్సరాలు తరగని ఆస్తులు సంపాదించి పెట్టుకుంటాను సేవకులు. మరి తరగని ఆస్తులు మరి ఎందుకు సంపాదించి పెట్టుకుంటారో, ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఏ మానవునికి తెలియదు. రేపటి గురించి చింతింపకుడి అనో దేవుడు చెప్పాడు. రేపటి గురించి చింతింపకుడు అంటే తరాలు తిన్న దంగని ఆస్తులు సంపాదించి పెట్టారు ఇప్పుడు సేవకులు. మరి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. పరలోకాన్ని వదిలిపెట్టి వస్తే ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిలువ వేయబడ్డాడు. ఆయన ఎంత బాధలు అనుభవించాడు, ఎంత హింసపరించాడు. మరి ఇప్పుడున్న సేవకులకు మీరు లగ్జరీ జీవితం ఇచ్చాడు మాకు. ఆయన దరిద్రుడిగా మారి మమ్మల్ని ధనవంతులుగా చేశాడు. ఈ లోక ధనవంతులుగా చేస్తా అన్నాడా? ఈ లోకంలో వాక్యము అర్థం చేసుకొని 10 మందికి బోధించి 10 మందిని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి సేవకునికి ఇచ్చాడు. సేవకునికి తలంతు ఇచ్చాడు. ఇస్తే ఆ తలంతు విడిచిపెట్టి నన్ను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ధనం సమకూర్చిండు.
చనిపోయిన తర్వాత ఉంటుంది ప్రతి సేవకుని లెక్క. ఎక్కడ? దేవుని దగ్గర తీర్పులో. దేవుని తీర్పులో నేను ఈలోక ధనము సమకూర్చి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని నీ దగ్గర లక్షల మంది బోధ చేస్తే నీకు బోధించినట్ట నువ్వు? ఒక్కరైనా ఇద్దరినైనా ఒక్కరు రక్షింపబడితే పరలోక రాజ్య వారసులుగా చేయాలి. వారిని పరలోక రాజ్య వారసులుగా ఉంటున్నారా లేదా అనేది చూసుకోవాలి కదా ప్రతి బోధకుడు. ప్రతి బోధలో పరలోక బోధ రావాలి. పరలోక బోధ విడిచిపెట్టి శరీర బోధలు, ఈలోక సంబంధమైన బోధలు వచ్చాయి ఇప్పుడు. మరి పరలోకానికి ఆయన రాజ్య వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని ఉన్నది. మరి ఏమర్థమైంది? నశించిపోయేదేంటి ఈ లోకంలో? అయితే రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని దాని సంగతులను గూర్చి చింతించుము. రేపటి గురించి దాని సంగతులను దేవుడు, తండ్రి అయిన దేవునికి ముందే తెలుసు మనకేం కావాలో ఏది వద్దో. ఏనాటి కీడు ఆనాటికే చాలును అన్నాడు. ఏనాటి కీడు? ఎక్కువ కీడు సంపాదించుకుంటే, సంవత్సరాలు కీడు సంపాదించుకుంటే పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. కీడు సంపాదించుకునే వాళ్ళే ఎక్కువయ్యారు ఇప్పుడున్న సేవకులలో. విశ్వాసులకు బోధించాలి పరలోక సంబంధమైన రాజ్యం గురించి బోధించాలి. పరలోక రాజ్య సంబంధులుగా చేయడం లేదు. ఈ లోక సంబంధ వారసులుగానే చేస్తున్నారు మానవులు. ఈ లోక సంబంధమైన వారసులుగా చేస్తే నీవు నా వాడవు కావు. తీర్పు దినమందు ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.